సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నా ఫ్రెండ్స్ మేము నలుగురం కలిసి కొండవీడు ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాం. బేసిక్గా మేము వెళ్ళాల్సిన టైం వచ్చేసి మార్నింగ్ 6 o'clock అనమాట. ఇది నా తప్పు కాదు, నేను 6 o'clock లేచాను. బట్ మా ఫ్రెండ్స్ ఏమో లెజిట్ నాకు 7:45 సంథింగ్ 7:45 ఆ టైంకి కాల్ చేసి రెగ్యులర్ ఇప్పుడు వెళ్దాం అని చెప్పారు. సో ఇంకెమ్మటే స్టార్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడే గూగుల్ మ్యాప్స్ చెక్ చేసాం, డిస్టెన్స్ ఒక 75 kilometers వచ్చింది. మొన్న మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి, నిన్నటి నుంచి మాకు సెమ్ స్టార్ట్ చేశారు, 6th సెమిస్టర్. మాకు బేసిక్గా సెమిస్టర్ అనేది రీసెంట్ 2 days బ్యాక్ అయింది. నిన్న కూడా మాకు హాలిడే లేదు, ఒక్క హాలిడే కూడా ఇవ్వలేదు. నిన్న ఏదో ఈవెంట్ ఉంటే ఆ ఈవెంట్కి ఫోటోగ్రఫీ చేశా. అసలు అయితే జస్వంత్ బైక్ లేదని మీకు డౌట్ రావచ్చు. ఆ బైక్ ఇగ్నిషన్ ఇంజన్ చెక్ లైట్ పడింది, సో సర్వీస్కి ఇవ్వాలి, వెళ్ళిపోతున్నాం. బేసిక్గా ఇదే మా గ్యాంగ్, 1 2 3 4 అండ్ ఇంకా ఉంటాడు ఇర్ఫాన్. మేము 5 ఇన్ ద నెక్స్ట్ 2 weeks మేము పాండి వెళ్తాం. బట్ ఒక మంచి హాలిడే అయితే కావాలి మాకు. ఈ ఎగ్జామ్స్ నుంచి రాకు దొబ్బేసింది మొత్తం. మేము చాలాసార్లు అంటే 2 times వెళ్ళాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అండ్ ఇంకా చాలాసార్లు వెళ్ళాలనిపించింది, ఎందుకంటే ఆ ప్లేస్ మాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఫుల్ మంచి వచ్చేసింది అసలు. నిన్న ఇలానే కాలేజ్కి వెళ్ళాను. బేసిక్గా నిన్న వెళ్ళిన వీడియో క్లిప్ పెడతా చూడండి ఇప్పుడు. చూసారు కదా వీడియో, ఎగ్జాక్ట్లీ అట్లా వెళ్ళిన. హెల్మెట్ కూడా లేదు, అసలుగా నాకు జలుబు ఉంటుంది ఈజీగా. సో హెల్మెటే కోల్డ్ అండ్ కాఫ్. కాలేజ్కి వెళ్ళేసరికి మొత్తం తేడా అవుతుంది, హెల్త్ మొత్తం. ఎక్స్క్యూజ్ మీ. ఇంకా అటు వెళ్ళి కంటిన్యూ చేస్తా హైవే ఎక్కిన తర్వాత. ఇది గుంటూరు హైవే. ఇక్కడ ప్రశాంతంగా రోడ్ మీద క్రూజ్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. ఇటు సైడ్ బేసిక్గా మా ఫ్రెండ్స్ ఏం లేవు, అటు సైడ్ అవి సల్మాన్ వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నట్టున్నారు. అండ్ ఇంకా ప్రశాంత్ అన్న అని మా సీనియర్ ఒక అన్న ఉన్నాడు. అంటే వాళ్ళు 31st కదా, ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఎండ్ ఆఫ్ ద మంత్ కదా, గోల వేస్తారు కదా ఇవాళ రాత్ర. మీరెంతమంది ఈ న్యూ ఇయర్ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారో కొంచెం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లెట్ us know అంతే. నా వెనకాల జస్వంత్ సైలెంట్గా ఉన్నాడు, నేనేమో బ్లాగ్లో మాట్లాడుకుంటా ఉన్నా. కాసేపు బ్లాగ్ వాడితో మాట్లాడాలి నేను. తీరా సల్మాన్ని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీయమని చెప్పా. బేసిక్గా ఇలాంటి హైవేస్లో ఏమైందంటే ప్రశాంతంగా వెళ్తాం కదా, నిద్ర వచ్చేసిద్ది. లైక్ ఏమి బ్రేక్స్ వేసే పని ఉండదు, జస్ట్ యాక్సిలేషన్ పట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే బీ కాన్షియస్, లైక్ రోడ్ మీద వెళ్తున్నామని గుర్తుపెట్టుకోండి, మనం బండి మీద ఉన్నామని ఇంకా మెయిన్ రీజన్ గుర్తుపెట్టుకోండి.
సో గైస్ ఇప్పుడే మేము ఊర్లో నుంచి మొత్తం తిరుక్కొని ఫైనల్గా కొండవీడు ఫోర్ట్ స్టార్టింగ్ ఏరియాకి వచ్చాం. నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. మార్నింగ్ నుంచి రికార్డ్ చేసా అండ్ కొంచెం మ్యాప్స్ కూడా వాడాం. ఎన్నింటికి ఓపెన్ చేస్తారన్న బేసిక్గా? 6కి. ఓకే, 6కి ఓపెన్ అంట. ఎవరన్నా రావాలనుకుంటే రండి. సల్మాన్ హాయ్ చెప్పు. హౌ యూ ఫీలింగ్? హౌ ఇస్ ద రైడ్ ఎక్స్పీరియన్స్? ఇరా రైడ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ చెప్పు. జబర్దస్త్ ఏం చెప్పరా? ఇప్పుడు నా శరీరంలో ఉన్న ప్రతి ఎముక ఇరక్కొడతావా? ఆఫ్టర్ బైక్ రైడ్ సినారియోస్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 80 kilometers. ఎందుకురా కోతి పనులన్నీ చేస్తావు? చూడరా సల్మాన్. మేమైతే అరే ఆగరా, దగ్గు వస్తుందిరా కొంచెం. చెప్పరా ఇంటర్వ్యూ ఒకసారికి. లైట్ ఎట్లా ఉంది అక్కడ? సారీ సార్, నాకు దగ్గు వస్తుంది. చెప్పు ఏంటి? కెమెరామ్యాన్ నువ్వెవరు? నేను మోడల్. ఏంటి మోడల్? ఒకసారి మోడల్. అరే మోడల్ అంటారా? అరే బ్రో మన కోసం పెట్టినట్టు పులప్ బార్ వెళ్ళిపోయింది. గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఇది మన 5th or 6th బ్లాగ్ అనుకుంటా, గుర్తులేదు. ఎస్, మేమైతే కొండవీడు ఫోర్ట్కి అయితే వచ్చాం. అరే రారా, వీడు వదలట్లేదు మనల్ని. చిల్డ్రన్ ప్లే జోన్. బాలుడు ఇప్పుడు ఆయన దాన్ని పట్టుకోవాలరా ఇప్పుడు. ఫన్ జరుగుతుంది ఇక్కడ. వాళ్ళ తమ్ముడు చేస్తారంట. సల్మాన్ తమ్ముడు ఉన్నాడా? అరే బ్లాగ్ చేస్తున్నాను. బ్లాగ్ తీసుకునే ప్రశాంత్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జై కత్తురోజు డెసిజీ జుగాడ్ చేస్తారా? కార్గో ప్యాంట్స్ వేసుకుని వచ్చే వలన కింద 1 లీటర్ బాటిల్ ఇన్ పాకెట్. చాలా బీప్స్ వస్తాయి ఈ వీడియోలో. సల్మాన్ వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఏ లాట్ ఆఫ్ బీప్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. మహారాజా సల్మాన్ ఫీల్ అయ్యావా? ఫీల్ తీసుకొని ఇంకా నువ్వు పైనుంచి నీళ్ళు పాస్తాడు బకెట్లు. ఇది అసలు ఫన్ హైలైట్. ఇది అక్కడ దాకా వెళ్ళేసి ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. బాగుంటుంది. ఇండస్ట్రీ కాదు బ్రో. This is so fucking stupid. Bro, డిచ్ అవుట్ అయిపోవాలి. బైక్స్ తీసుకుందాం, కొట్టేసేవాడిని. నువ్వు వేస్తావులేరా, నాకు తెలుసురా. కానీ ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయే టైం కదా, లైట్ తీసుకున్నాం.
ఇంకా బస్సులో అవన్నీ ఇంకా బస్ అయినా ట్రావెల్స్ అంటే ఆరెంజ్ అయితే బత్తరా ఈసారి బస్ కాకపోతే ఇంకా జర్నీ సైఫ్ వెళ్ళాడంటారా ట్రైన్లో వెళ్ళండి మన సైఫ్ అది వెనక్కి రెడీ అక్కడ దిగి అక్కడ నుంచి బస్ బస్ అవన్నీ తక్కువ అంట తక్కువే కానీ అంత అన్ని సార్లు దిగి ఎక్కువ కట్టుకోవడం బస్ బస్ ఎక్కి డైరెక్ట్ దిగేయడం బెస్ట్ వాల్వోలో అయ్యి ఉంటే అవి చూసుకోవాలి వాల్వోలో ప్రైజ్ ఎక్కువ అదే వాళ్ళు మల్టీ యాక్షన్ వాల్వో చూసుకోవాలి బెస్ట్ జర్నీ కంఫర్టబుల్ ఫస్ట్ టైం వెళ్ళాం కదా అప్ అండ్ టికెట్స్ ముందే బుక్ చేసుకొని చూసుకుంటే మనీ ఎటు పడతాం ఉన్నాయి అందులో ఉంది లాస్ట్ టైం తెచ్చి ఇక్కడ పెట్టాడంట పెంచుకుంటున్నాడు ఇక్కడ ఎలా వేసాడు రాయాలా పడుతున్నాడా దగ్గరికి వెళ్ళి అది ఎక్కడే పడిద్దిరా సో ఇప్పుడే కొన్ని వ్యూ పాయింట్స్ అనేవి మేము చూసాం ఫుల్ డిస్టెన్స్ 50 ఎంతరా కాస్ట్ తక్కువ 2700 అదేంట్రా చిన్నదే కొన్నా అలాగైతే లేదు చిన్నది ఉండదు ఫస్ట్ టైం వచ్చేసి 11:20 అవుతుంది తిరిగేసి కొంచెం స్నాక్స్ టైం అంటే కొంచెం మిక్చర్ తెచ్చాం ఇంకా ఇదే మా 31st పార్టీ మా గ్యాంగ్లో ఎవరు బేసిక్గా నైట్ టైం ఎంజాయ్మెంట్ అనేది ఇదంతా ఉండదు సింపుల్గా డే టైం స్పెండ్ చేసి 3 or 4 లోపు ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో చిల్ అవ్వడమే అదే జరిగింది వాళ్ళు కూడా బయటకి అయితే వెళ్ళాం అంటే ఇంట్రెస్ట్ రాదు బేసిక్గా ఆ టైంకి ఎలా అంటే కేక్ కటింగ్ చేస్తావా ముహూర్తం పడతా బీపు పూరా ఫిరోజ్ ఖాన్ ఇర్ఫాన్ వెళ్తాడు ఇర్ఫాన్ నైట్ టైం బైక్ మీద ర్యాలీ బైక్ మీద ర్యాలీ కేక్ కటింగ్ రోడ్ మధ్యలో ఇలాంటివన్నీ అసలు బిఆర్టీఎస్ రోడ్ దగ్గర ఎవరన్నా కలవాలంటే బిఆర్టీఎస్ రోడ్ దగ్గరికి వెళ్ళి కలవండి ఇర్ఫాన్ ఇక్కడ మీకు కింద ఇర్ఫాన్ అలీ ఐడి అనేది మెన్షన్ పెడతానండి ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఫాలో చేయండి మోటివేషన్ కంటెంట్ ఇస్తాడు అదే ఇప్పుడే అలా కొన్ని స్నాక్స్ తిన్నాం నాకు కోతులతో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది చిన్న లైక్ లైక్ సో లిటిల్ లైక్ సో కిడ్ సో లైక్ వెరీ లిటిల్ నేను చిన్నప్పుడు ఆ తిరుపతి వెళ్ళాను పెద్ద తిరుపతి అదే నేను ఫస్ట్ టైం వెళ్ళాం అండ్ లాస్ట్ టైం వెళ్ళాం కూడా దాని తర్వాత ఇప్పటిదాకా నేను పెద్ద తిరుపతి వెళ్ళలేదు సో ఆ పెద్ద తిరుపతిలో మా డాడీ ఎవరో నన్ను ఎత్తుకొని ఉన్నారు ఎందుకంటే నా చేతిలో లడ్డు ఉంది పెద్ద లడ్డు చేతిలో పట్టుకొని నేను తింటున్నాను ఇట్లా సడన్గా ఒక కోత వచ్చి పక్కన కూర్చొని నా చేతిలో లడ్డు లాక్కొని వెళ్ళిపోయింది అసలు నేనేమో ఇంకా ఏడుపు నాకు లడ్డు కావాలి అసలు మర్చిపోలేను అసలు క్యాన్సిల్ చేపిద్దాంలే సో యా దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ ఇవాళ అయితే కొండవీడి ఫోర్ట్ వ్లాగ్ ఇట్లా అయింది నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది ఇంకా తొందరగా వెళ్ళాలి టైం కూడా లేదు సో మెండింగ్ ద వ్లాగ్ హియర్ కుల్ఫీ తిన్నాము అది కూడా బాగుంది సో సల్మాన్ యూ వాంట్ సే ఎనీథింగ్ అబౌట్ దిస్ వ్లాగ్ నో బ్రో
At least say bye to the subscribers. God is great. Shwan? Yeah. A smiling tra. So yeah, that's it for today, guys. Thank you so much for watching. See you in the next vlog. Ta-da!